అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పూర్తి దృష్టి నటనపై పెట్టిన అనసూయ వరుసగా చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది అనసూయ నటించిన 6 చిత్రాలు విడుదలయ్యాయి. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించింది. విమానం మూవీలో అనసూయ వేశ్య పాత్ర చేయడం కొసమెరుపు. వేశ్య పాత్ర చేసి తన గట్స్ ఏంటో నిరూపించుకుంది. నెక్స్ట్ పుష్ప 2లో కీలక రోల్ చేస్తుంది. దాక్షాయినిగా నెగిటివ్ రోల్లో ఆకట్టుకోనుంది. చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఒక పక్క నటిగా సంపాదిస్తున్న అనసూయ ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో ఆర్జిస్తుంది. అనసూయది లక్కీ హ్యాండ్ అని వ్యాపారులు భావిస్తున్నారు. అందుకే కొంచెం రేట్ ఎక్కువైనా ఆమెతో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తున్నారు. తాజాగా అనసూయ అనంతపురం వెళ్ళింది. అనసూయ వస్తున్న విషయం తెలుసుకున్న కుర్రాళ్ళు అక్కడకు చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అనసూయను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. వారితో మాట్లాడిన అనసూయ ధన్యవాదాలు తెలిపింది. తాజాగా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయేలా క్యూట్ ఫోటోలను పంచుకున్నారు హీరోయిన్ కాజల్. ఎంతో ముద్దుగా ఉన్న నీల్ కిచ్లును ముద్దాడుతూ తల్లిగా మురిసిపోతూ కనిపించింది. కొడుకుపై కాజల్ ప్రేమను చూసి అభిమానులు, నెటిజన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఈ ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి ఓ రీజన్ ఉంది. కొడుకు కాస్త పెద్దవాడవుతూ ఉండటంతో తన షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. దీంతో ఎక్కువ సమయం సెట్స్ లోనే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీల్ కిచ్లునే తల్లిని చూసేందుకు సెట్స్ కు వెళ్లాడంట. దీంతో కొడుకును గుండెలకు హత్తుకొని తల్లి కాజల్ ఎంతగానో మురిసిపోయింది. ఈ క్యూట్ ఫోటోలను చూసిన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు కాజల్ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడు అంటూ నెటిజన్స్ పొగిడేస్తున్నారు. తాజాగా యాంకర్ నటి రష్మి పెళ్లి పార్టీ పేరుతో ప్రోమో విడుదలైంది. ఇందులో తనకు ఎదురైన పెళ్లి ప్రశ్నలను ఆమె విసిగిపోయి ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. అందరూ రెడీగా ఉండండి, డిసెంబర్ 31న ఆ విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది రష్మి. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రష్మి నిజంగానే అంతటి సాహసం చేస్తుందా? సుధీర్ని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుందా? ఆ వ్యక్తి ఎవరు అనే అంశాలు ఆరా తీస్తున్నారు. కలవరానికి గురవుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ లో భాగంగా రష్మి పెళ్లి పార్టీ ఉండబోతుంది తెలుస్తుంది. అయితే ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని భాగమని ప్రత్యేకంగా ఇయర్ ఎండ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రోజు రష్మి ఏం చెప్పబోతుందని, నిజంగానే పెళ్లి వార్త చెబుతుందా లేక ప్రాంక్ చేసి వదిలేస్తుందా అనేది చూడాలి. బీచ్ వెకేషన్ కి వెళ్లిన నటి తేజస్వి ఒక క్రేజీ ఫోటోని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. బికినీ ధరించిన ఆమె యోగా భంగిమలో పోజ్ ఇచ్చారు. తేజస్వి యోగా లుక్ వైరల్ అవుతుంది. నెటిజన్స్ లైక్స్, షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇక తేజస్వి కెరీర్ ఏమంతా ఆశాజనకంగా లేదు. తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్. 2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మదివాడ ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీమ్ లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసిన కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు. తాజాగా తన స్నేహితురాలు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు ఆలియా భట్. వివాహ వేడుకలలో ఆలియా చాలా స్పెషల్ గా కనిపించారు. సింపుల్ శారీ కట్టినా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలలో ఎల్లో కలర్ శారీ కట్టుకున్న ఆమె అందమైన, అద్భుతమైన సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించారు. ప్రస్తుతం ఆలియా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె కట్టుకున్న ఎల్లో చీర అందరి దృష్టిని ఆకర్షించింది. చూడటానికి సింపుల్ గా ఉన్న చీర కాస్ట్ మాత్రం అదిరిపోయింది. అందరూ ఈ చీర కాస్ట్ తెలిసి షాక్ అవుతున్నారు. హీరో తేజ సజ్జా కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్గా వస్తుంది. ఇప్పటికే లాంచ్ చేసిన హనుమాన్ టీజర్ నెట్టింట్లో హల్చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం హనుమాన్ ట్రైలర్ను లాంచ్ చేశారు. మానవాళి మనుగడను కాపాడేందుకు నీ రాక అనివార్యం. హనుమాన్ అనే సంభాషణలతో అదిరిపోయే బీజిఎంతో సాగుతున్న విజువల్స్ సినిమాపై మరో స్థాయికి తీసుకెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూనివర్సల్ కథాంశంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కు హనుమాన్ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉండబోతుందని ఇప్పటికే టీజర్తో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా పల్లవి ప్రశాంత్ని అనేక ప్రశ్నలు అడిగారు. ముందుగా చెప్పినట్లే గెలిచిన డబ్బులు పేద రైతులకు సహాయం చేయడానికి ఖర్చు చేస్తాను అన్నాడు. చాలా మంది అమర్ గురించి అడిగారు. అమర్ నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు, నా ఖర్చున ఎందుకు సారీ చెప్పలేదని అడిగారు. నాకు తెలియదని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అమర్ నన్ను గుంజుకుంటూ తీసుకెళ్లాడు, అప్పుడు బాధేసింది అన్నాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా, వస్తే మీ సపోర్ట్ ఏ పార్టీకి అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగారు. దానికి సమాధానంగా నేను ఎప్పటికీ రైతు బిడ్డగానే ఉంటాను అని నవ్వేశాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పల్లవి ప్రశాంత్ చెప్పకనే చెప్పాడు. రైతు బిడ్డగా వ్యవసాయం చేసుకుని జీవిస్తానని వెల్లడించాడు. పటౌడీ ప్యాలెస్లో క్రిస్మస్ హాలిడేస్ను భర్త సైఫ్ అలీ ఖాన్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు నటి కరీనా కపూర్. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. భర్తతో కలిసి హాలిడేస్ను ఆస్వాదిస్తున్న ఫోటోలు ఫెస్టివ్ సీజన్ను ఆమె గడుపుతున్న తీరును కండ్లకు కడుతున్నాయి. భర్తతో వెకేషన్ను ఎంజాయ్ చేయడంతో పాటు నోరూరించే వంటకాలను ఆస్వాదించే ఫోటోలను కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది. ఈ ఫోటోస్లో బాలీవుడ్ హాట్ కపుల్ విశాలవంతమైన లాన్లో విహరించారు. ఓ ఫోటోలో సైఫ్ మొక్కజొన్న రోటీని టేస్ట్ చేయడం చూడొచ్చు. మరికొన్ని ఫోటోల్లో డెజర్ట్స్, తాజా కూరగాయలు కనిపించాయి. కాగా మేకప్ లేకుండా కరీనా కపూర్ కనిపించారు. నటుడు ఆహుతి ప్రసాద్ తెలుగు తెరపై విలక్షణ నటుడిగా తన మార్కు చూపించారు. సుదీర్ఘ కాలం పాటు అనేక చిత్రాలలో నటించిన ఆయన ఆ తర్వాత కాలంలో క్యాన్సర్తో చనిపోయారు. ఆయన తనయుడు కార్తిక్ ప్రసాద్ నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాన్న క్యాన్సర్తో పోయారు. ఆయనకి క్యాన్సర్ వచ్చిన విషయం కూడా చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వేషాలు రావడం కష్టం. కొంతమంది సానుభూతి చూపించినా మరికొంతమంది చులకనగా చూస్తారు. అలా చూడటం నాన్నకి ఇష్టం ఉండదు. అందువలన ఆయన తన పని తాను అలా చేస్తూనే వెళ్లారు అని అన్నాడు. చివరి రోజుల్లో నాన్న సొంత ఊరికి వెళ్లాలనుకున్నారు. అక్కడ ఇంటిని కూడా బాగు చేయించాము. అంతలోనే ఆయన పోయారు. అందరితో కలివిడిగా ఉండటం వలన ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు. ఇక నా విషయానికి వస్తే నేను పైలట్గా కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాతనే సినిమాల దిశగా వచ్చాను. టక్ జగదీష్, మసూదా వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయన్నారు. జై భీమ్ చిత్రంతో ఫేమస్ అయిన హీరో మణికంఠన్ ఇటీవలే గుడ్ నైట్ సినిమాతో హిట్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసింది. ఇక తాజాగా ఆయన కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. నటి శాన్వి మేఘన నాయకిగా నటిస్తున్న ఇందులో గురు సోమసుందర రాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోయంబత్తూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్ కలిసామి మాట్లాడుతూ, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తిపరంగా, కుటుంబపరంగా ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి చేసే సాహసాలను చూపే కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వకంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 8న థియేటర్స్లో రిలీజ్ అయి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. దర్శకుడు వకంతం వంశీ కమర్షియల్ ఎలిమెంట్స్ మెండుగా ఉండేలా జాగ్రత్త పడ్డప్పటికీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కామెడీ బాగున్న కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి చివరి వారం లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని తొలుత భావించారట. కానీ సినిమాకు హిట్ టాక్ రాకపోవడంతో అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ మెక్కాఫ్రీ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్లో మ్యాక్స్ పెయిన్కి వాయిస్ ఆర్టిస్ట్గా పనిచేసిన ఆడియన్స్కు దగ్గరయ్యారు. అలాగే రెస్క్యూ మీ సహా పలు టెలివిజన్ షోలలో నటించారు. మెక్కాఫ్రీ మృతి చెందినట్లుగా ఏజెంట్ డేవిడ్ ఇలియట్తో పాటు కుటుంబీకులు, స్నేహితులు తెలిపారు. న్యూయార్క్ శివార్లోని లార్చ్ మాంట్లోని ఇంట్లో మల్టిపుల్ మైలోమాతో మరణించినట్లు మెక్కాఫ్రీ భార్య నటి రోచెల్ బోస్ట్రోమ్ పేర్కొన్నారు. మైలోమా అనేది తెల్ల రక్త కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. నటుడి మరణంతో హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
టాలీవుడ్ హీరో రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు ఈగిల్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈగిల్లో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఈగిల్ పోస్టర్స్, స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ అప్డేట్ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మాస్ ఊచకోత ఇప్పటిదాకా విన్నారు, రేపు చూడబోతున్నారు. మీ ఎడ్రినలిన్ వేగాన్ని పెంచే ట్రైలర్ను బుధవారం సాయంత్రం 5:04 లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మాస్ మహారాజా సీరియస్ లుక్ లో కనిపిస్తూ ఉండగా ఈగిల్లో మిగిలిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది పోస్టర్తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. వీడి 13 గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్ గ్లిమ్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ చిచ్చుబుడ్డి వెలిగిస్తున్న లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ పై ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ స్క్రీనింగ్ అవుతుంది. మూవీ లవర్స్ అంతా న్యూయార్క్ వీధుల్లోకి చేరి ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ ను చూస్తూ సందడి చేశారు. ఇప్పుడు ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న 54వ ప్రాజెక్ట్. యాంకర్ సుమా తనయుడు రోషన్ కనకాల హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. రవికాంత్ పేరపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా బబుల్ గమ్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై ఆసక్తి కలిగించారు. మొదటి సినిమాలోనే ముద్దులు, రొమాన్స్ తో రోషన్ రెచ్చిపోయినట్టు ట్రైలర్ లో చూపించారు. ప్రస్తుతం బబుల్ గమ్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ సుమా అడ్డా షోకి వచ్చారు. సుమా అడ్డా షో 50వ ఎపిసోడ్ కి ఈ మూవీ యూనిట్ తో పాటు రాజీవ్ కనకాల కూడా వచ్చారు. సుమా అడ్డా షో 50వ ఎపిసోడ్ కి ఈ మూవీ యూనిట్ తో పాటు రాజీవ్ కనకాల కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఆద్యంతం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు సుమా ఫ్యామిలీ. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. వచ్చిన అవకాశాన్ని వద్దనకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది శ్రీలీల. ఆఫర్ రావడమే ఆలస్యం. పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తుంది ఈ క్యూట్ హీరోయిన్. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సంవత్సరం ఏకంగా స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, భగవంత్ కేసరి, ఆదికేశవ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్వరలోనే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాని కూడా లైన్ లో పెట్టింది. అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ చదువుతుంది. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్న తన ఎడ్యుకేషన్ ని కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది. ఇక మెడిసిన్ బుక్స్ చదువుకునే శ్రీలీల ఇప్పుడు కొన్నాళ్ళు షూట్స్ కి బ్రేక్ ఇచ్చిందని సమాచారం. మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని, వాటి కోసం కొన్ని రోజులు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలని, అందుకే సినిమాలకు శ్రీలీల చిన్న బ్రేక్ ప్రకటించింది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కి అరుదైన గౌరవం లభించింది. లండన్లోని మేడమ్ టుసాడ్స్ లో రణ్వీర్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో రణ్వీర్వి 1 కాదు 2 మైనపు బొమ్మలు ఉండటం విశేషం. రణ్వీర్ సింగ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా రణ్వీర్ కి అభిమానులున్నారు. తాజాగా రణ్వీర్ సింగ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలున్న లండన్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో రణ్వీర్ సింగ్ మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అది కూడా 2. ఈ విషయాన్ని రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.